హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియో లెక్ చెప్తే గైస్ వెంటనే లెక్ చేసి మన వీడియోలకి ఎంటర్ గైస్ తప్పకుండా లెక్ చేయండి. లెక్ చేస్తే మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గైస్, వీడియోకి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కింద డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ యొక్క లింక్ అవుతుంది. రాబోయే రోజుల్లో అమెజాన్ నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ కానీ, ఇక ఫ్లిప్కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ ఆఫర్ సేల్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. అవి మీరు మిస్ కావద్దు అనుకుంటే మన అకౌంట్ అయితే ఫాలో అయితే అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ అవుతుంది. అక్కడ వర్త్ అనిపించిన మంచి లూట్ డీల్స్ అయితే అక్కడ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలకి వెళ్ళిపోదాం. మరి ఏషియా కప్ స్క్వాడ్ అయితే బయటకు వచ్చింది. మరి కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. గైస్, మనం ఈ వీడియోలో అయితే కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. ప్లేయింగ్ 11. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మరి అన్సెలెక్టెడ్ ఏషియా కప్ కి అన్సెలెక్టెడ్ ప్లేయింగ్ 11 ఒకసారి అయితే మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. సో కాబట్టి నెక్స్ట్ వీడియో అయితే చాలా ఇంకా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఇక మరి ఏషియా కప్ కి ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. అక్కడ చూసుకుంటే మరి ఓపెనర్స్ వచ్చేసి ఇంతకు ముందు లాస్ట్ 5 సిరీస్లలో చూసుకుంటే సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ వాళ్ళు మంచి రిజల్ట్ అయితే ఇచ్చిళ్ళు. వాళ్ళ పర్సనల్ గా కూడా వాళ్ళ మార్కును అయితే చూపెట్టిళ్ళు. బట్ శుభ్మన్ గిల్ వచ్చింది. మళ్ళీ అతని ఏకంగా వైస్ కెప్టెన్సీ అయితే చేసిళ్ళు. మరి అతను ఎక్కడ ఆడతాడు అనేది ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. అండ్ తిలక్ వర్మ కూడా నెంబర్ 3 చాలా సక్సెస్ఫుల్ గా రన్స్ అయితే స్కోర్ చేసిండు. మంచి రికార్డ్స్ అయితే బ్రేక్ చేసిండు. ఇక ఎలాగో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తర్వాత ఉన్నాడు. సో కాబట్టి మరి టాప్ 4 లో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. మరి ఎవరికి ఛాన్స్ వస్తుంది అనేది. ఎందుకంటే శుభ్మన్ గిల్ ఓపెనర్ గా ఆడతాడు, లేదంటే నెంబర్ 3 తక్కువ ఛాన్స్. ఇక సంజు శాంసన్ కూడా మరి ఓపెనర్ తనకి చాలా మంచి రికార్డ్స్ అయితే ఉన్నాయి. అభిషేక్ శర్మ ఒకవైపు అయితే ఫిక్స్ అని చెప్పుకోవచ్చు. బట్ అక్కడ చూసుకుంటే శుభ్మన్ గిల్ అండ్ సంజు శాంసన్ మధ్య ఖచ్చితంగా 100% పోటీ అయితే ఉంటుంది. బట్ వైస్ కెప్టెన్ కాబట్టి ఖచ్చితంగా శుభ్మన్ గిల్ ప్లేయింగ్ లెవెల్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. సో కాబట్టి ప్రాబిలిటీ చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ ఓపెనింగ్ లో బరిలోకి దిగే ఛాన్స్ అయితే మనకి 100% కనబడుతుంది. అక్కడ సెలెక్టర్స్ క్లూ కూడా మనకైతే ఇచ్చిల్లు. ఏంటంటే సెలెక్ట్ చేసేటప్పుడే సంజు శాంసన్ నేమ్ వచ్చేసి 13th ప్లేస్ లో మనకైతే కనబడుతుంది. సో ఇవన్నీ చూసుకుంటే మరి సెలెక్టర్స్ చెప్పకనే చెప్పిల్లని చెప్పుకోవచ్చు. మరి సంజు శాంసన్ స్టేట్ అవే ప్లేయింగ్ లో ఉండకపోవచ్చు అని. ఇక తర్వాత చూసుకుంటే నెంబర్ 3 వచ్చేసి తిలక్ వర్మ మరి నెంబర్ 3 ఆడుతూ చాలా సక్సెస్ అయితే పొందిందని చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఖచ్చితంగా తిలక్ వర్మ నెంబర్ 3 అయితే కొనసాగుతాడు. ఒకరి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అనుకుంటే ఒకరి రైట్ హ్యాండర్ జల్దీ అవుట్ అయితే ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవ్ నెంబర్ 3 వస్తాడు. లెఫ్ట్ హ్యాండర్ అవుట్ అయితే తిలక్ వర్మ అయితే వస్తాడు. సో నెంబర్ 3 అండ్ నెంబర్ 4 లో సూర్య అండ్ తిలక్ వర్మ అయితే కంటిన్యూ అవుతారు. వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ బట్టి అయితే వాళ్ళైతే బ్యాటింగ్ పొజిషన్స్ అనేది చేంజ్ అయితే చేసుకుంటారు. ఇక తర్వాత 5 లో చూసుకుంటే హార్దిక్ పాండ్యా ఖచ్చితంగా అయితే ఉంటాడు. చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తాడు విత్ ది బ్యాట్ అండ్ విత్ ది బాల్. సో కాబట్టి ఖచ్చితంగా హార్దిక్ పాండ్యా ఖచ్చితంగా టీంలో అయితే ఉంటాడు. మరి నెంబర్ 5 లోనే ఆడే ఛాన్స్ అయితే మనకి 100% అయితే కనబడుతుంది. ఇక 6 లో మనం చూసుకుంటే రింకు సింగ్ అండ్ శివన్ దుబే మధ్య కూడా గట్టి పోటీ అయితే ఉంటుంది. మరి శివన్ దుబే వైపు వెళ్తారా లేదంటే రింకు సింగ్ వైపు వెళ్తారా అనేది ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. ఒకవేళ మాకు ఒక ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్ కావాలనుకుంటే శివన్ దుబేకి ఛాన్స్ ఇవ్వచ్చు, లేదంటే రింకు సింగ్ తోనే వెళ్లే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఇక తర్వాత మనం చూసుకుంటే వికెట్ కీపర్ వచ్చేసి జితేష్ శర్మ. సంజు శాంసన్ ఆడకపోతే మాత్రం ఖచ్చితంగా 100% జితేష్ శర్మ ప్లేయింగ్ లెవెల్ అయితే ఉంటాడు యాజ్ ఏ ఫినిషర్ గా. గత ఐపీఎల్ లో కూడా మనం చూసినాగా ఇలాంటి నాక్స్ ఆడిండో, ఉంటి చేత్తో మ్యాచెస్ కూడా గెలిపించిండు. సో కాబట్టి జితేష్ శర్మ ఫినిషర్ ఉంటే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. నెంబర్ 7 లో జితేష్ శర్మ వస్తున్నాడు. ఇక నెంబర్ 8 లో కూడా మనకి అక్షర్ పటేల్ అయితే ఉన్నాడు. సో ఓవరాల్ చూసుకుంటే మనకి నెంబర్ 8 మంచి బ్యాటింగ్ అయితే కనబడుతుంది. ఒకరిట క్విక్ గా వికెట్స్ పడితే అప్ ది ఆర్డర్ అక్షర్ పటేల్ అప్ ది ఆర్డర్ వెళ్ళి కూడా అక్కడ చాలా మంచి క్యామెరాస్ అయితే ఆడిండు గత వరల్డ్ కప్ లో. సో ఇప్పుడు కూడా అదే మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇక నెంబర్ 9 లో అక్కడ మనం చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా. ఖచ్చితంగా జస్ప్రీత్ బుమ్రా స్టేట్ అవే ప్లేయింగ్ లెవెల్ అయితే ఉంటాడు. అండ్ ఇతనితో పాటు ఫాస్ట్ బౌలింగ్ లో అక్కడ హర్షదీప్ సింగ్ కూడా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకు కనబడుతుంది. పేస్ బౌలింగ్ మాత్రం అక్కడ మనకి లీతలుగా కనబడుతుంది. బుమ్రా, హర్షదీప్ సింగ్ అండ్ హార్దిక్ పాండ్యా ముగ్గురు కూడా చాలా డెడ్లీ బౌలర్స్ అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళు ముగ్గురు అయితే పేస్ బౌలింగ్ లో అయితే కంటిన్యూ అవుతారు. ఇక స్పిన్ బౌలింగ్ లో చూసుకుంటే ఆల్రెడీ అక్షర్ పటేల్ ఉన్నాడు అండ్ వరుణ్ చక్రవర్తి కూడా మనకైతే కనబడుతున్నాడు. మరి వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి ఇద్దరు ఆడాలంటే గిట్ట కొంచెం మనకి బ్యాటింగ్ అనేది డెప్త్ అయితే తగ్గుతుంది. కాబట్టి కుల్దీప్ యాదవ్ అండ్ వరుణ్ చక్రవర్తిలో ఇద్దరిలో ఒకరికే ఛాన్స్ అయితే రావచ్చు. ఇక ఫైనల్ ప్లేయింగ్ లో అక్కడ మనం చూసుకుంటే అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ ఓపెనింగ్ లో బరిలోకి దిగితే 3 లో తిలక్ వర్మ, 4 లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5 లో చూసుకుంటే హార్దిక్ పాండ్యా, నెంబర్ 6 లో రింకు సింగ్, నెంబర్ 7 లో జితేష్ శర్మ,
నెంబర్ 8లో అక్షర్ పటేల్, నెంబర్ 9లో జస్ప్రీత్ బుమ్రా, 10లో హర్షదీప్ సింగ్ అండ్ నెంబర్ 11లో వరుణ్ చక్రవర్తి. ఓవరాల్ గా చూసుకుంటే హార్దిక్ పాండ్యాతో కలిసి ప్రాపర్ గా 4 ఓవర్లు వేసే బౌలర్స్ వచ్చేసి మనకి 5 అయితే కనబడుతున్నారు. ఇక వీళ్ళతో పాటు అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్ కూడా మనకైతే కనబడుతున్నారు. ఇక బ్యాటింగ్ కూడా మనకి డీప్ అయితే ఉంది నెంబర్ 8 రక. సో ఓవరాల్ కాంబినేషన్ చూసుకుంటే మాత్రం చాలా డెడ్లీగా మనకైతే కనబడుతుంది. గైస్ మరి మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి.